నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అసలు ఎటువంటి పరాభవాలు, అలాగే విజయాలు, అంటే ఈ సంవత్సరం వీరికి అన్ని పరాభవాలు, అపజయాలే ఉంటాయా? లేదు విజయాలు, రాజపూజ్యం లాంటివి కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే వీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్‌గా మిథున రాశిలో ఉండే విద్యార్థులు కానివ్వండి, వృత్తి, వ్యాపారం, విదేశీయానానికి సంబంధించి కానివ్వండి, మొత్తం వాళ్ళందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరం? ఖచ్చితంగా మాధవి గారు, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మేడం, మీరు అడిగారు పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి అవమానాల, అపజయాల, విజయాల. విజయాల. అవును. ఒక్క లైన్ చెప్తాను మేడం. ఒకటే లైన్ ఏంటంటే, ద టైటిల్ ఆఫ్ ద ఇయర్ ఫర్ మిథున రాశి, ఉమ్. ద ఇయర్ ఆఫ్ గాడ్లీనెస్. అంటే ఏంటో తెలుసా? ఓ. గాడ్ అంటే దేవుడు, గాడ్లీనెస్ అంటే లక్షణాలు. ఉమ్. ఏంటంటే మీరు ఒక రూపం, ఉమ్. మీలో స్వభావం, దైవత్వం. అది గాడ్లీనెస్. అంటే స్వభావం ఇస్ గాడ్లీనెస్. ఓకే. గాడ్ అంటే ఏంటంటే ఒక రూపం. అవును. ద ఇయర్ ఆఫ్ గాడ్లీనెస్ మిథున రాశి వాళ్ళకి అంటే అర్థం ఏంటి? ఈ వాళ్ళలో సంవత్సరం ఎట్లుండొచ్చు? చాలా పాజిటివ్గా వాళ్ళకి ఒక ఉంటుంది. వాళ్ళ దైవాంశ సంభూతుల్లాగా గుర్తింపబడేటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. ఉమ్. ఒక్కసారి పరాభవనామ సంవత్సరంలో వాళ్ళ గోచారంలో వాళ్ళ ప్లానటరీ పొజిషన్ చూస్తే, సంవత్సరం అంటే ఉగాది ఆరంభంలోనే వాళ్ళకి రాశిలోనే వాళ్ళకి గురువు ఉంటాడు. ఉమ్. మిథున రాశిలోనే గురువు ఉంటాడు. 2వ తారీఖు జూన్ మాసం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్టోబర్ 30వ తారీఖు నుంచి మళ్ళీ అక్కడ నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఓకే. కేతువు వీళ్ళ రాశి నుంచి తృతీయ భావంలో సింహరాశిలో ఉంటే, భాగ్యంలో రాహు ఉంటే, దశమ భావంలో వీళ్ళకి శని ఉంటాడు. ఉమ్. చూడండి, ఇక్కడ శని దశమ భావం అంటే మనిషి ప్రోగ్రెస్, అంటే మన మనుగడ, శ్రేయస్సు, లేదా ఉద్యోగానికి సంబంధించింది కేవలం. ఓకే. ఇది ఒకటైతే హైయర్ డైమెన్షన్ లక్ ఉమ్. అంటే గ్రాడ్యుయేషన్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు. అవును. ఈ హయ్యర్ లెవెల్ సక్సెస్, హయ్యర్ లెవెల్ అచీవ్మెంట్స్ అన్నప్పుడు Hmm. మీకు భాగ్యస్థానం బాగుండాలి. మీ జాతకం మొత్తం విశ్లేషించినా ఒకసారి భాగ్యస్థానాన్ని చూస్తారు. ఉమ్. సో వీళ్ళకి భాగ్యస్థానం రాహు ఉంటే తృతీయ భావంలో వీళ్ళకి కేతు ఉంటాడు. ఓకే. అయితే వీళ్ళకి ఆల్మోస్ట్ 1 year నుంచి అక్కడే ఉంటాడు. ఉమ్. సో ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం యొక్క సారాంశం ఏదైతే ఉందో, టైటిల్ ఉందో, పరాభవ, అవును. మనది కానిది, మనకు దక్కనిది, మనకు సంబంధం లేనిది, అభావ, అభవ, పరాభవ. సో మనకి అవమానపూర్వకమైంది, ఉమ్. న్యూన్యతకు సంబంధించింది, అవును. వైఫల్యాలకు సంబంధించింది అని మాత్రం అనుకోవద్దు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి ఆరంభంలోనే వీళ్ళకి గురువు రాశిలో ఉంటాడు. అయితే శత్రుస్థానము ఉమ్. అక్కడ బలహీనంగా ఉంటాడు. కానీ వీళ్ళకి జూన్ మాసం నుంచి వీళ్ళకి కర్కాటక రాశిలోకి వస్తాడు. యోగకారకుడు కాదు, ఉమ్. అయినప్పటికీ వీళ్ళకి సప్తమ దశమాధిపతి అవుతాడు. ఓకే. చూడండి, ఇయర్ స్టార్టింగ్ లోనే వాళ్ళకి రాశిలో ఉన్నాడు, ప్లస్ సప్తమ దశమాధిపతి కూడా అయ్యాడు గురువు వాళ్ళకి. ఉమ్. సప్తమ భావము అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద రిలేషన్ కంపాటబుల్ విత్ లైఫ్ పార్ట్నర్. ఓకే. దశమ స్థానము అంటే ఉద్యోగం. ఉమ్. ఈ ఉద్యోగానికి జీవితంలో భాగస్వామికి సంబంధించింది. తృతీయ భావము అంటే వీళ్ళు ట్రావెలింగ్, అడ్వెంచర్స్, లేకపోతే వీళ్ళు ఆధ్యాత్మిక పరమైన సాధన, ఉమ్. లేకపోతే క్షేత్ర దర్శన, గుళ్ళు, గోపురాలు, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు. నాకు తెలిసి 2026 జూన్ మాసం నుంచి ఉమ్. అక్టోబర్ 30వ తారీఖు వరకు ఓకే. వీళ్ళకి ఏదైతే గోచార ఫల గ్రహస్థితి ఉందో, గడిచిన 2 సంవత్సరాల్లో కూడా అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి వీళ్ళకి లేదు. ఉమ్. అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఇది రాహువు, కేతువు, శని, గురువులు. అవును. అంటే లాస్ట్ 2.5 years నుంచి లేనటువంటి ఒక పవర్ఫుల్ ప్లానటరీ పొజిషన్ వీళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. ఉమ్. సో వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నా, Hmm. చాలా మంది చూడండి ఈ మధ్య వ్యాపారం చేసేవాళ్ళు, శివాలు చాలాకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు, ఎంప్లాయీస్ కూడా చాలా మంది కూడా దే ఆర్ ఇన్క్లైన్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ యాజ్ అ ప్రొఫెషన్. ఉమ్. రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్లస్ సోషల్ సర్వీసెస్ చేయాలి. సోషల్ సర్వీసెస్ చేయాలంటే కూడా అది కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ తో కూడినటువంటి పని. అంత అవును. ఈజీగా కాదు. ఒక వెబ్సైట్ అని, దానికి ఒక మాధ్యమం, ఉంటుంది. అవును. సోషల్ నెట్వర్కింగ్, ఇదంతా కూడా కొత్తగా, కొత్తగా న్యూ ఉమ్. ఉమ్. ఎగ్జిస్టింగ్ పీపుల్ తో కాకుండా న్యూ
ఓకే. ప్లస్ ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఒక సూచన ఏంటంటే ఉన్న చోట ఉండండి ఈ సంవత్సరం, ముఖ్యంగా అక్టోబర్ మాసం వరకు, సెప్టెంబర్ అక్టోబర్ వరకు. వేరే అవకాశం వచ్చింది, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఆ కంపెనీ వదిలేసిరా. ఆల్రెడీ మిథున రాశి వాడికి బాస్తో ప్రాబ్లము, టీంతో ప్రాబ్లం ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటాడు, కానీ మానేస్తే ఈఎంఐ కట్టాలి కదా. అవును. సో కాబట్టి ఎప్పుడు వెళ్దామా అని చెప్పులు వేసుకొని రెడీగా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు పలానా కంపెనీ నుంచి నేను పిలుస్తున్నాను, పలానా రాష్ట్రంకి వచ్చేసి ఖచ్చితంగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు వీళ్ళు రిస్క్ తీసుకోకండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడ స్టేబుల్ గా ఉండండి. ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మీలో ఎంత హైపర్ సెన్సిటివిటీ ఉంటుందో అంత మేధస్సు కూడా ఉంటుంది. అమాయకత్వము మేధస్సు రెండు కలగలుపుగా ఉండేటువంటి రాశి మిథున రాశి. అమాయకంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళని ఈజీగా వాడుకుంటారు, మోసం చేస్తారు, వీళ్ళ నమ్మకమే వీళ్ళకి సమస్య కింద మారుతుంది. కానీ వీళ్ళ అవగాహనతోని తర్వాత ముందుకు వెళ్ళేటప్పుడు ఈ గతాన్ని వదిలేస్తారు. వీళ్ళ గొప్ప లక్షణం ఏంటంటే గతం గత. రజనీకాంత్ డైలాగ్ భాషలో భాష బాబా. సో వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళకి ఇయర్ ఆఫ్ గాడ్లీనెస్ అని ఎందుకు చెప్పానంటే, వీళ్ళు లాస్ట్ సెప్టెంబర్ అంటే ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే May 21, 2025 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ 23 వరకు, 2026 ఇప్పటి వరకు వాళ్ళు ఏవైతే కళలు, ఊహలు, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించాలి, చేయాలి అనుకున్నారు చూడండి, వాటికి కార్యరూపమే ఈ సంవత్సరం. మిథున రాశి వాళ్ళకి ఆ కార్యరూపం ఈ సంవత్సరం. కాకపోతే విచిత్రం ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. వాళ్ళ కష్టపడి అచీవ్ చేసిన దాంట్లో కూడా అయ్యో ఇది నేను అచీవ్ చేశాను, నిజంగా నాకు దక్కిందా, నేను అంత అర్హున్నా అనే కాంప్లెక్స్ తోనే ఉంటారు వీళ్ళు. ఇది అంతర్గతంగా ఉండేది. పరాభవనామ సంవత్సరం ఏం చెప్తుంది? మీ అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు చెప్తుంది. పరాభవనామ సంవత్సరం వల్ల భౌతికంగా మనకు ఉద్యోగం రాలేదు, పెళ్లి కాలేదు, విడాకులు అయిపోయింది, ఇది కాదు. అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు ఉగాది సందర్భంలో గోచార ఫల రీత్యా చెప్పేది ఏంటంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి లాస్ట్ 2.5 years లో లేనటువంటి బెస్ట్ ప్లానెటరీ పొజిషన్ ఉంది. సో ఈ సంవత్సరం మొత్తం ద బెస్ట్ టైం వీళ్ళకి. అయితే వీళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వీళ్ళకి ఫేవరబుల్ కాదు. జనవరి 2027, ఫిబ్రవరి, మార్చ్ మోస్ట్ అన్ఫేవరబుల్. అంటే వీళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది. అది కూడా ఎందుకు ప్రతికూలంగా ఉంటుంది, ఏ కారణం వల్ల ఉంటుంది? సడన్ డెసిషన్స్ టు క్విట్ ద జాబ్. ఉద్యోగాలు మానేయాలి, ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. ఇన్వెస్ట్మెంట్ అందులో అంటే ఉద్యోగం చేస్తూ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తారు. లేదా సడన్ గా జాబ్ మానేసి హై ఇన్వెస్ట్మెంట్ లోన్ తీసుకొని వ్యాపారం చేస్తారు. లేకపోతే ఇక్కడ ఇండియాలో బాగలేదు, లండన్ వెళ్దాం, కెనడా వెళ్దాం. ఇలాంటి ఎటువంటి రిస్క్, అడ్వెంచరస్, ట్రావెలింగ్, ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్సెస్ వీటికి సంబంధించింది ఏది ఉన్నా కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ విల్ కొలాప్స్ యూ. నేను ఇందాక కూడా చెప్పాను ఏంటి, ఈ సంవత్సరం ఒక మనిషిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేది ఈ సంవత్సరమే. ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడిని అధపాతాళానికి దొక్కేది ఇదే సంవత్సరం. ఒక మనిషి చాలా గొప్పగా దైవాంశ సంభూతుడిగా గుర్తింపు పొందినవాడు కూడా ఒక రోగాన్ని ప్రూవ్ అయ్యేది ఈ సంవత్సరమే. ఎందుకు పనికి మాలినోడు వీడు స్క్రాప్ అని సమాజం, చుట్టుపక్కల కుటుంబ సభ్యులు వదిలేసినోడు కూడా వాడు ఓవర్ నైట్ వాడు పాపులర్ అయ్యి లైమ్ లైట్ లోకి వచ్చేస్తాడు, సెన్సేషనల్. అర్థమైందండి? సో కాబట్టి ఈ సంవత్సరంలో అద్భుతాలు మనం ఊహించనివన్నీ జరిగేవే. ఇది గురు సంచారం, ఇది మెయిన్ రీజన్ ఏంటంటే గురు సంచారం జరుగుతుంది ఈ సంవత్సరంలో. 3 రాశులు, మిథునం, కర్కాటకం, సింహ రాశిలో 3 ఉంటాడు ఈ సంవత్సరంలో. ఇది ఈ పరాభవ నామ సంవత్సరంలో. సో మిథున రాశి వాళ్ళకి ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఏవే ఉన్నాయి వీళ్ళకి. డిలేడ్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. డివోర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కి ఆస్పిరెంట్ గా ఉన్నారు, మ్యారేజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎంతో కాలంగా వీళ్ళు అంటే విడిపోవాలనుకున్న వాళ్ళు, విడాకులు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, లేదా చాలా దీర్ఘకాలంగా ప్రేమించుకున్న వాళ్ళు, మళ్ళీ మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మే ఎండింగ్, జూన్ నుంచి మళ్ళా రీయూనియన్, అసోసియేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద బ్రైటర్ సైడ్. సో వీళ్ళకి ఇంకొక విషయంలో ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, అంటే మనం ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి చెప్పొచ్చు వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఆన్ ద హెల్త్, అంటే ఆరోగ్య సమస్యల మీద, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం సివియర్ ఎక్స్పెండిచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఎక్స్పెండిచర్ అన్నది వీళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే లాస్ట్ 5 months వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ మీద కావచ్చు, ఇండివిజువల్స్ కూడా కావచ్చు.
ద ఎక్స్పెండిచర్ ఆన్ ద హెల్త్ ఇట్స్ వాజ్ హైలీ ఇండికేటెడ్. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు, ఉద్యోగాలు రాకుండా నిరాశ అనే స్పృహలతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఈ మే ఎండింగ్ నుంచి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ లో వీళ్ళు హై ప్రొఫైల్ జాబ్స్ కానీ హై ప్రొఫైల్ కంపెనీస్ చూసుకోవద్దు. ఫస్ట్ యూ జాయిన్ కంపెనీ, లెర్న్ అండ్ బీ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్. సో అనుభవాల కోసమైనా మీరు ఉద్యోగాలు జాయిన్ అవ్వాలి. ఓకే, అంటే మనం ఊహించింది జరుగుతుందా, అక్కడ ఉన్నదాన్ని మనము తీసుకోవాలా, మనం ఉన్నదాన్ని తీసుకోవాలని చెప్తుంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం వీళ్ళకి సోషల్ నెట్వర్కింగ్, పొలిటికల్ కెరియర్, సోషల్ లైఫ్ అని చెప్పా చూడండి, ఈ సంవత్సరం సెన్సేషనల్ ఉంటుంది. ఈ సంవత్సరం అద్భుతం వీళ్ళకి. అంటే పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు, సోషల్ నెట్వర్కింగ్ లో ఉన్నవాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా, ఎవరైతే గ్లామరస్ ఫీల్డ్, పబ్లిక్ నెట్వర్కింగ్, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో, ఈ సంవత్సరం నాకు తెలిసి లాస్ట్ 2.5 years లో మిథున రాశి వాళ్ళకి ఇంత బెస్ట్ ప్లానెటరీ పొజిషన్ జూన్ టు అక్టోబర్ లేనేలేదు. సో వీళ్ళకి అద్భుతాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే మిరాకిల్స్, సెన్సేషనల్ టైం అనేది ఉందంటే ఇదే డ్యూరేషన్. మిరాకిల్స్, ఈవెన్ సెన్సేషన్స్. సో వీళ్ళు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవడం బెటర్. అయితే విదేశాల్లో ఉండే వాళ్ళకి కొంచెం, ఎందుకంటే సప్తమ దశమాధిపతి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి బలహీనంగా ఉంటాడు జూన్ వరకు కాబట్టి, విదేశాల్లో ఉండేవాళ్ళు చాలా మంది భార్యాభర్తల గొడవలు, విడాకులు తీసుకోవాలనుకునే వాళ్ళు, లాస్ట్ 6 months to 1 year ఎవరైతే డిస్ప్యూట్స్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసేసుకుంటారు. ఇప్పుడు సమాజం, కమ్యూనిటీ, తల్లిదండ్రులు, ఇటువంటి అంశాల్లో బలహీనంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసేసుకుంటారు. ఐదర్ దే క్విట్ ఆర్ ఎల్స్ దే స్టే టుగెదర్. అంటే ఉంటే కలిసి కాంప్రమైజ్ అయిపోయిన ఉంటారు, లేకపోతే విడిపోతారు. అంటే ఇది వాళ్ళకి నిర్ణయానికి టైం. ఓకే, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. తీసుకుంటారు కూడా, తీసుకుంటేనే కదా వాళ్ళకి ఫలితం. తీసుకుంటారు వాళ్ళు. అంటే అబ్రాడ్ లో ఉండి రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఐదర్ దే గెట్ అలాంగ్ ఆర్ గెట్ అవే. ఇట్స్ వెరీ క్లియర్. సో ఇన్ని రకాల అద్భుతాలకి ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా తెలియజేస్తుంది, హైలోనే ఉంటుంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏమైనా ఒత్తిళ్లు కానివ్వండి, అంటే అధిగమించాల్సిన అవసరం ఏమైనా వస్తుందంటారా? వాళ్ళు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటారు? నేను చెప్పాను ద ఇయర్ ఆఫ్ గాడ్లీనెస్. అంటే వీళ్ళు పరాభవనామ సంవత్సరం ఏం చెప్తుందంటే, గడిచిన కాలం, అంటే 1 year కావచ్చు, 3 months ఆర్ 6 months, గడిచిన కాలంలో మీరు ఎలాంటి పనులు చేశారు, అందులో పర్సంటేజ్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ ఇంటలెక్ట్, అంటే మీ బుద్ధిలో ఎంత పవిత్రత ఉంది, ఎంత నాణ్యత ఉంది, దాన్ని ఈ పరాభవనామ సంవత్సరం, అంటే విపరీత రాజయోగం అంటారు చూడండి, అటువంటి యోగాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే వీళ్ళకి ఆటోమేటిక్ గానే వీళ్ళ జీవితంలో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. కానీ వీళ్ళలో ఒక లక్షణాన్ని మనం ఒకవేళ కరెక్ట్ చేయాలి, వీళ్ళ బుద్ధిని వీళ్ళు ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, మెరుగుపరచుకోవాలంటే మాత్రం వీళ్ళకు సూచన ఏంటంటే, వీళ్ళకి అభిప్రాయాల మీద స్థిరత్వం ఉండదు, ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉండదు. ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం మీద ఎప్పటి వాళ్ళకి ఒక ప్రశ్న ఉంటుంది, అది కరెక్ట్ చేసుకున్నా, రైటా రాంగ్ అని. తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు గతాన్ని రీకలెక్ట్ చేసుకొని, సో వీళ్ళకి దూరదృష్టి లేకపోవడమే ఈ సంవత్సరంలో ఒక సమస్య. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆలోచన. వీళ్ళ మేధస్సు ఏమో అపారం, కానీ వీళ్ళ కార్యాచరణ, ఇప్పుడు మీకు సముద్రంలో ఈత కొట్టేంత కెపాసిటీ ఉన్నప్పుడు మీరు ఒక పిల్ల కాలువల్లో, ఒక దిగుడు బావిలో దిగి ఈత కొడితే ఎలా ఉంటుంది? సో ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం వీళ్ళ విజన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, బద్ధకం తగ్గించుకోవాలి, చెప్పింది చేయగలిగేటువంటి ఆ త్రికరణ శుద్ధిని పెంచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్తానండి. లేకపోతే ఏమవుతుందంటే, వీళ్ళకి రావాల్సిన అవకాశాలు వేరే వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక మనస్తాపం చెందేటువంటి టైం కూడా ఉంటుంది. నాకు తెలిసి అది ఆల్రెడీ వాళ్ళకి మొన్న నవంబర్ నుంచే స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 2025 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది అది. సో కాబట్టి దాని తీవ్రత, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం కారణాలు కూడా చెప్పాను. సో ఈ కారణాలని మీరు దృష్టిలో కూడా పెట్టుకోవాలి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి, అడ్వెంచర్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఆశయం, మీ యొక్క లోతు ఎంత సుదీర్ఘంగా మీరు ప్రణాళికలు వేసి దాని మీద స్థిరంగా ఉంటారో
అంతకంటే ఎక్కువ స్థాయి మేధస్సు మీకు ఉంది అని మీరు గ్రహించాలి. అంటే దే ఆల్వేస్ అండర్ ఎస్టిమేట్ దెమ్ సెల్వ్స్, అవును. దే ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు సంబడి ఎల్స్. వీళ్ళ గొప్పతనాన్ని వీళ్ళు ఎప్పుడు రియలైజ్ గారు. అవును. ఎప్పుడు కూడా అదృష్టం బాగుంది, కాలం బాగుంది అని అనుకుంటారు తప్ప అరే నేను నా యొక్క తెలివితేటలు, మేధస్సు, నేను నా సాధించాను యొక్క అనుకోరు. శ్రమ అన్నది వీళ్ళు తీసుకోరు. ఓకే. ఎవరైనా చెప్పినా గానీ అవునో కాదు అన్నట్టు ఉంటారు. సో ఈ అవును. సంవత్సరంలో వీళ్ళకి వచ్చే సూచన ఏంటంటే ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ కన్సిస్టెంట్, బీ డిటర్మైన్డ్ టు రిమైన్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ థాట్స్, డెసిషన్స్ అండ్ యువర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే. దీన్ని గనక వీళ్ళు ఆచరణ చేస్తే పరాభవనామ సంవత్సరంలో అన్ని కూడా అద్భుతాలే. ఓకే నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.